స్టార్టింగ్ సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ చేస్తాం అనమాట. సర్ప్రైజ్ చేస్తాం ప్రాంక్ కాల్ చేసి మన షోకి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి. సో మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు అంటే వాళ్ళ పేరు ఊరు ఏం తెలియదు, బట్ యూ హ్యావ్ టు డూ అ ప్రాంక్ కాల్. ఓకే, సో కాల్ చేద్దాము మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి. హలో 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 ఎవరండి? ఏమండి రాజేష్ గారండి? కాదండి, మీరెవరండి? నా పేరు సత్తయ్య. సత్తయ్య అండి, సారీ అండి, రాంగ్ నెంబర్ అండి. కాదండి నేను కరెక్ట్. ఏమండి అది ఇప్పుడు 1000 రూపాయల నోట్లు నా దగ్గర ఉన్నాయండి. ఇక్కడ బ్యాంక్ లోకి వెళ్తే ఎవరు చేంజ్ చేయట్లేదండి. మీకు ఒక ఆయన నెంబర్ ఇచ్చారు, మీకు డబ్బులు ఇస్తే మీరు చేంజ్ చేస్తారంట కదా, మీకు దండం పెడతానండి, మా చెల్లి పెళ్ళండి. లేదు ఏమండి ప్లీజ్ అలా అనకండి. ఆయన చెప్పారు మీరు అలా ఫస్ట్ లేదంటారు. ఏమండి ఫస్ట్ మీరు లేదంటారు, తర్వాత తీసుకొని డబ్బులు ఇస్తారని చెప్పారండి, మీకు దండం పెడతానండి, మా చెల్లి పెళ్ళండి. ఎవరండి? ఎవరు అసలు? మీరు ఎవరికి ఫోన్ చేస్తున్నారు? రాకేష్ గారు ఇచ్చారండి మీ నెంబర్. రాజేష్ గారు. రాకేష్ అండి? ఏ రాకేష్ అండి? కాదండి, నేను బ్యాంక్కి వెళ్ళానండి. బ్యాంక్కి వెళ్తానండి 1000 రూపాయలు నోట్ ఇస్తానండి, నోట్లకి ఇప్పుడు చిల్లర ఇవ్వము, అయిపోయింది, అంత ముసలాళ్ళకి వేస్తాము అనేసరికి ఒక ఆయన నన్ను చూసి నేను అడిగాను బ్యాంక్ లో, మా చెల్లెలు పెళ్ళి ఉందండి, మాకు డబ్బులు కావాలని అంటే, అది కాదు మీరు రాజేష్ ఆయన నెంబర్ ఇస్తాను, నువ్వు ఆయనకి ఫోన్ చేయంటే మీకు ఫోన్ చేశాను, మీకు దండం పెడతాను, మీకు కాల్ పట్టుకుంటాను, అర్థం చేసుకోండి. ఏమండి మీకు దండం పెడతానండి, మీరు అలా అనకండి, మీకు దండం పెడతానండి అన్న. కాదండి, ఏం చేయట్లేదు, నేను రికార్డ్ చేయట్లేదు సార్ ఫోన్. మీరు ఇచ్చినా నేను ఎవరు చెప్పండి సార్. కావాలంటే 1000 రూపాయలకి మీరు 300 పెట్టుకుని 700 ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. మాకు అక్కర్లేదండి, మాకు అక్కర్లేదు, మేమేం చేయట్లేదు. నాకు అవసరం ఉంది సార్. అలా మీ చెల్లి పెళ్లి అంటున్నారు కదా, బ్యాంక్ ఇలా పెళ్లి కార్డు చూపించండి, బ్యాంక్ వాళ్ళు మార్చిస్తున్నారు. ఏదో పోలీసు ఎవరు పడతారు డబ్బులు ఇస్తున్నా ఏంటి? మీరెవరండి? 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా. రాజేషా మాట్లాడేది? కాదు, మీరెవరు? పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా అంటే ఎవరండి? ఇక్కడ ఏం చేస్తావా? నువ్వు ఏం పని చేస్తావు? చెప్పండి. ఏం పని చేస్తావు నువ్వు? నేనా అండి, ఇక్కడ పెయింటింగ్ వర్క్ చేసుకుంటానండి. నువ్వు పెయింటింగ్ వర్క్ చేసేటోడి దగ్గర అన్ని డబ్బులు ఎక్కడవా? కొత్త నోట్లు ఎక్కడవా నీ దగ్గర? ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నాయని మీరు అంటున్నారు నన్ను. మరి ఇంతసేపు ఎందుకు మాట్లాడవా ఆడుతో ఫోన్? నువ్వు నేను తప్పు చేయట్లేదు కాబట్టి ఇంతసేపు ఫోన్ మాట్లాడు, తప్పు చేసింది ఎప్పుడో కట్ చేసి. రాంగ్ నెంబర్ అంటే ఇంతసేపు ఎందుకు మాట్లాడతావు? లేదా డబ్బులు లేకపోతే ఇంతసేపు ఎందుకు మాట్లాడతావు? నువ్వు మాట్లాడుతున్నావు. వస్తున్నావు, పెట్టరా నువ్వు ఫోన్ పెట్టి వస్తున్నావు. రా కమాన్. హలో పెళ్లి నాదేనండి. హలో భయ్యా, we calling from ETV Plus మస్త్ టైం పాస్. ఓకే భయ్యా. మీ పేరేంటి? నా పేరు కిషోర్ అండి. కిషోర్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ అండ్ ఇప్పటి వరకు మాట్లాడింది చైతు కాదు, ఎవరో గుర్తుపట్టాలి. ఎవరు అంటే గబుక్కుని ఎలా సైకిల్ ఫోన్ చేసి డబ్బులు మార్చండి. ఎవ్రీ సాటర్డే మన షోకి సర్ప్రైజింగ్ గెస్ట్ వస్తూ ఉంటారు కదా. అవునవునండి. అలాగా ఇప్పుడు సరదాగా కాసేపు సీరియల్ నుంచి వన్ ఆఫ్ ద గెస్ట్ మన షోలో ఉన్నారు. ఇప్పుడు ఆ గెస్ట్ ఎవరో కనిపెట్టి ఆయన మళ్ళీ మాట్లాడతారు. హలో బ్రదర్. హాయ్ విశ్వ అన్నా. ఇవాళ సాటర్డే సర్ప్రైజింగ్ గెస్ట్ విశ్వ వచ్చిండు. సరదాగా కాసేపు సీరియల్ గురించి సరదాగా మనకి విషయాలు చెప్పడం కోసం మాట్లాడు. ఏం మాట్లాడతావు? సడన్ గా విశ్వ గారు ఇద్దరు మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? మాట్లాడరు. ఒకే ఒక క్వశ్చన్ విశ్వాన్ని అడగాలంటే వాట్ ఈస్ దట్ వన్ క్వశ్చన్ అడుగుతావు? మీ బాడీ అలా మెయింటైన్ చేసే టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అదే మగాడు అనిపించుకున్నారా? మగాడరా బుజ్జి నువ్వు. చెప్పు విశ్వ, బాడీని మెయింటైన్ చేసుకోవాలి టిప్. బాడీని మెయింటైన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఏం చెప్పాలనుకుంటే బయట ఫుడ్ ఆపేయండి. అమ్మ నాన్న లేకపోతే నార్మల్ బ్యాచిలర్స్ అయితే మామూలు వండుకోవడం కూడా వచ్చు కదా, అది కొంచెమైనా సరే మనం వండుకొని తిన్న ఫుడ్, ఇంట్లో ఫుడ్ అయితే సగం బాడీ కంట్రోల్ అవ్వడానికి కారణం ఇంట్లో ఫుడ్ తినడం. అండ్ ఎర్లీ మార్నింగ్ లెగిసి ఏదో కొంచెం అట్లీస్ట్ యోగాలో కపాలభాతి అని ఒకటి ఉంటది. కపాలభాతి అని. ఇదిగో నువ్వు ఇవాళ షో చూస్తూ ఉండు, వెళ్లేలోపు కపాలభాతి ఏంటో వేయించి చూస్తా. నెక్స్ట్ కంటిన్యూ. సో అట్లీస్ట్ కొంచెం అన్న వాకింగ్ చేయడము, ఆ స్వెట్ ఏదైతే ఉంటుందో, స్వెట్ ఎప్పుడైతే బయటకు వస్తుందో సో మీ కొవ్వు అనేది కొంచెం అన్న కరుగుతుంది. Kishore, it was very nice talking to you. Bye. Bye Kishore. Bye.